హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై స్ట్రావ్స్. ఈరోజు నేను వేడివేడిగా క్రిస్పీగా ఆనియన్ సమోసా చేశానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం అండి. నాకైతే ఆనియన్ సమోసానే ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. ఈ సమోసాలు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా వేసుకోవాలండి. అందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. మీకు మైదా ఇష్టం లేకపోతే ఒక 1/2 కప్ గోధుమ పిండిని వాడుకోవచ్చండి. తర్వాత గోరువెచ్చని వాటర్తో పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మెత్తగా కలుపుకుంటూ చేసుకుంటే సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ముద్దగా అవుతుందండి. చూసారా, ఇలా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా సేపు. చూపిస్తున్నట్టు బాగా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సమోసాలో పెట్టడానికి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు అటుకులు, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తే ఆనియన్స్ అటుకులకి మసాలా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కారం కొద్దిగా చూసుకొని వేసుకునండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక సమోసాలోకి స్టఫ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇలా చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సమోసాలు ప్రిపేర్ చేసుకున్నవి ఊడిపోకుండా ఉండడానికి ఒక చిన్న కప్పులో మైదా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని థిక్గా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. చూపిస్తున్నట్టు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చూపిస్తున్నట్టు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఇలా డివైడ్ చేసుకుని ఫ్లోర్ పై పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో మీకు వీలైనంత పలుచగా రుద్దుకోనండి. ఎంత పలుచగా రుద్దుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయండి సమోసాలు అనేవి. మందంగా రుద్దుకుంటే సమోసాలు ఆయిల్లో ఫ్రై చేశాక గట్టిగా అవుతాయండి. అందుకని మీకు వీలైనంత పలుచగా రుద్దుకోవడానికి ట్రై చేయండి. ఇలా మధ్యలో పిండి అతుక్కోకుండా పొడి పిండిని చల్లుకుంటూ రుద్దుకోనండి. షీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇలా చూపిస్తున్నట్టు పలుచగా రుద్దుకోవాలి. నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే అన్ని పలుచగా రుద్దుకోవాలండి చూపిస్తున్నట్టు. చూసారా, ఇలా బాగా అన్ని పలుచగా రుద్దుకున్నాక స్టవ్ పై పెనం పెట్టుకొని మనం రుద్దుకున్న అన్నిటిని 2 సైడ్లా బాగా కాల్చుకోవాలండి. 2 సైడ్ల కొద్దిగా 2 నిమిషాలు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. షీట్స్ అనేవి ఎక్కువసేపు కాల్చకండి, ఎందుకంటే ఎక్కువసేపు కాల్చితే గట్టిగా అయ్యి కట్ చేసేటప్పుడు చిరిగిపోతాయండి షీట్స్. సో అందుకని నార్మల్గా కాలితే సరిపోతుందండి. సేమ్ ఇలానే అన్ని షీట్స్ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక షీట్స్ అన్నిటిని చూపిస్తున్నట్టు సమానంగా కట్ చేసుకోవాలండి చాకుతో. ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ని కట్ చేశాక మధ్యలో స్క్వేర్ షేప్లా వస్తుంది. ఈ స్క్వేర్ షేప్ని సమానంగా కట్ చేసుకోవాలండి సమోసా షీట్స్ కోసం. ఇలా కట్ చేసుకుంటే సమోసా షీట్స్ అనేవి నీట్గా వస్తాయండి. చూసారా, షీట్స్ అనేవి ఇలా కట్ చేసుకోవాలండి. ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతాయండి, కానీ మనం చేసుకుంటేనే బాగుంటాయి. ఇవి ఎడ్జెస్ని కట్ చేసిన తర్వాత మిగిలినవి కదండి, వీటిని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్స్లో అయినా తినొచ్చు, లేకుంటే సమోసా స్టఫ్లోకి మిక్స్ చేసుకొని అయినా వాడుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుందండి. నెక్స్ట్ సమోసాలు ప్రిపేర్ చేసుకోవడానికి కట్ చేసుకున్న షీట్ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఎడ్జ్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి
మిడిల్ నుంచి లాస్ట్లో నేను చూపిస్తున్నట్టు మైదా పేస్ట్ని అప్లై చేసి ఫోల్డ్ చేస్తే కోన్ షేప్ వస్తుందండి. ఇలా కోన్ షేప్లా వస్తుందండి. ఇందులో తగినంత స్టఫ్ని పెట్టుకొని పైన ఎడ్జెస్కి పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేసేయాలండి జాగ్రత్తగా, స్టఫ్ అనేది బయటకు రాకుండా. సేమ్ ఇలా అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్స్ట్ సమోసాలని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక సమోసాలు ఒకేసారి వేయకూడదండి, 2-3 వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే సమోసాలు పైన వరకు ఫ్రై అయ్యి లోపల సరిగా ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, 2 వైపులా తిప్పుకుంటూ సమోసాలని. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే సమోసాలు ఫ్రై అయినట్టే అండి. సేమ్ ఇలానే అన్ని సమోసాలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, సమోసాలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలా సమోసాలన్నీ ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిపైన సాల్ట్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, వేడిగా క్రిస్పీగా సమోసాలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, సమోసాలు చాలా బాగుంటాయి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.